అనుమాన పిశాచం. కోసలదేశపు రాజుకు సునందుడు, జీవకుడు అని ఇద్దరు కుమారులుండేవారు. ఇద్దరూ తన కొడుకులే అయినా కూడా రాజుకు పెద్ద కొడుకు పైన ప్రేమ కాస్త హెచ్చుగా ఉండేది. అందుకు కారణమేమంటే సునందుడు తన అనంతరం రాజు కావలసినవాడు. అదీకాక అస్త్రవిద్యలలో జీవకుడి కన్నా సునందుడే ఎక్కువ ప్రవీణుడు. అయితే జీవకుడికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమాభిమానాలుండేవి. అతను అన్ని విధాలా ఎంతో యోగ్యుడే కాక వివేకవంతుడు కూడా. కోసలదేశపు ప్రధానమంత్రికి వాసంతిక అనే కుమార్తె ఉండేది. రాజకుమారులిద్దరూ చిన్నతనం నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ పెళ్ళియీడు వచ్చాక ఇద్దరూ ఆమెనే పెళ్లి చేసుకుంటామని పట్టుపట్టారు. వాసంతిక మిమ్మల్ని ఇద్దర్నీ ఎలా పెళ్లాడుతుంది? మీరిద్దరూ ఏదో ఒక వడంబడిక చేసుకోండి అని రాజు, మంత్రి కూడా రాజకుమారులకు చెప్పి చూశారు. కాని లాభం లేకపోయింది. ఇద్దరిలో ఏ ఒకరూ త్యాగానికి సిద్ధపడలేదు. అప్పుడు రాజుగారు ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజభవనం మీద నుంచి అన్నదమ్ములిద్దరూ చెరొక బాణము వదలాలి. ఎవరి బాణం హెచ్చు దూరం వెళ్లినట్టు రుజువైతే వారు వాసంతికను వివాహం చేసుకోవాలి. రాజుగారు ఇలాంటి పరీక్ష ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే జీవకుడు తనకు వాసంతిక దక్కదనుకున్నాడు. అయినా అతను పోటీ చేశాడు. సునందుడు రాజభవనం మీద నుంచి మొదటి బాణం వదిలాడు. అది చాలా దూరం వెళ్లి కింద పడింది. తర్వాత జీవకుడు కూడా తన శక్తి కొద్దీ బాణాన్ని వదిలాడు. కాని అది ఎంత దూరం వెళ్ళిందో, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించలేదు. భటులు ఎంతో దూరం వెళ్లి ఆ బాణం కోసం వెతికారు. కాని ఆ బాణం వాళ్లకి దొరకనేలేదు. నిజానికి జీవకుడి బాణమే హెచ్చు దూరం వెళ్లి ఉండవచ్చు. కాని అందుకు రుజువులేదు. అందుచేత సునందుడే గెలిచినట్టు నిర్ణయించి వాసంతికను సునందుడికే ఇచ్చి చేయ నిశ్చయించాం అని రాజు ప్రకటించాడు. సునందుడి వివాహంతో పాటు యౌవరాజ్యాభిషేకం కూడా జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంలో అందరూ పొందిన ఆనందం జీవకుడు పొందలేదు. అతనికి తన బాణం ఏమైందో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పం కలిగింది. అందుచేత అతను పెళ్లి వేడుక చూడటానికి కూడా ఉండకుండా రాజభవనం విడిచి తాను బాణం విడిచిన దిక్కుసూటిగా బయలుదేరాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ తన బాణం కోసం 1000 కళ్లతో చూస్తూ దాదాపు 16 మైళ్లు వెళ్లి కొండ ప్రాంతాన్ని చేరుకున్నాడు. చెక్కినట్టు నిటారుగా ఉన్న కొండ దగ్గరికి అతను చేరుతూనే కిందపడి ఉన్న తన బాణాన్ని చూశాడు. పైకి తీసి చూస్తే అది తన బాణమే. కాని దాని ములికి తాను వచ్చిన వైపు తిరిగి ఉన్నది. ఇందులో ఏదో మాయ ఉన్నది. 16 మైళ్ల దూరం వెళ్లేటట్టు బాణం వేయటం నా వల్ల కాదు కదా, హరిహరాదులకు కూడా సాధ్యం కాదు. అది అలా ఉంచి ఈ బాణం ఇక్కడిదాకా వచ్చి నేలకు తగిలినట్టయితే ములి ముందుకు ఉండాలి కాని వెనక్కు ఉండే అవకాశం లేదు. అందుచేత నా బాణం ఇక్కడికి చేరటానికి మరెవరో కారణం అయి ఉండాలి అనుకున్నాడు జీవకుడు. ఆ ప్రాంతంలో ఎవరన్నా కనిపిస్తారేమోనని అతడు కొండ వెంబడే నడవసాగాడు. కొంత దూరం నడిచేసరికి ఒక గుహలాంటిది కనిపించింది. జీవకుడు ధైర్యంగా గుహలోకి ప్రవేశించాడు. లోపలికి కొద్ది దూరం వెళ్లగానే తలుపులాంటిది కనిపించింది. దాన్ని తోస్తే పక్కకు పోయింది. జీవకుడు ఆ ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. కొండ లోపల అతి విశాలమైన ఆవరణ ఉన్నది. అందులో ఒక పెద్ద నగరము, రత్నాలతో దగదగా మెరిసే భవనాలు ఉన్నాయి. ఆ భవనాల మధ్యగా విశాలమైన మార్గము, ఆ మార్గం చివర ఒక దివ్యమైన రాజభవనము కనిపించాయి. జీవకుడు ఆ మార్గం వెంబడి రాజభవనాన్ని చేరుకుని లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక పెద్ద చావడి, అందులో అనేకమైన బంగారు ఆసనాలు, వాటిమీద దేవతా స్త్రీలను మించే రూపురేఖలు గల అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో రాణి అనిపించేలాగా ఉన్న ఒక సుందరి ఎదురు వచ్చి, రాజీవక, నీకు స్వాగతం అంటూ ఆహ్వానించింది. జీవకుడు మరింత ఆశ్చర్యపడుతూ, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలిసింది? మా రాజధానికి ఇంత సమీపంలో మాకెవరికీ తెలియకుండా ఇక్కడ మీరందరూ ఎలా నివసిస్తున్నారు అని ఆమెను అడిగాడు. నేను యక్షేశ్వరుడి కుమార్తెను. నా పేరు శంపాలత. మా తండ్రి నా కోసం ఈ నగరం చాలా కాలం క్రితమే నిర్మించాడు. నేను నీ విషయాలన్నీ మొదటి నుంచి శ్రద్ధగానే తెలుసుకుంటున్నాను. నిజానికి ఆ వాసంతిక నీకు భార్య కావటానికి అర్హురాలు కాదు. నీ అన్నకన్నా చాలా గొప్ప యోగం కలవాడివి. అందుచేత నువ్వు బాణం వదిలినప్పుడు నేను నా విద్యా కౌశలంతో దాన్ని అదృశ్యం చేసి ఈ ప్రాంతాల వచ్చి పడేటట్టు చేశాను. దానికోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లాడి ఇక్కడ అంతులేని దేవభోగాలు అనుభవించవచ్చు అన్నది యక్షిణి. జీవకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు.
నిజానికి ఈ సంపాలత దేవతాస్త్రీ కావటమే కాక వాసంతిక కన్నా 1000 రెట్లు సౌందర్యవతి. ఆమెను పెళ్లాడటానికి ఇష్టం లేకపోవటమనేది ఊహించటానికి కూడా వీల్లేదు. నీ ఇష్టం, నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. అది వరకే నా జీవితం నీ ఆధీనమైంది. నా జీవితమంతా ఇలాగే గడిచిపోతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు జీవకుడు. అతను ఆమె వెంట తిరిగి రాజభవనం అన్ని మూలలు చూశాడు. ఎక్కడ చూసినా బంగారము, రత్నాలు తప్ప అతనికి మరొకటి కనిపించలేదు. అలకాపురం కూడా అంతకంటే అందంగా ఉంటుందని అతనికి తోచలేదు. ఇద్దరూ వివాహం చేసుకుని దాంపత్య జీవితం సాగించారు. కలలో కూడా ఊహించని సుఖాలన్నీ జీవకుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు. 1 మాసం గడిచింది. జీవకుడికి తన తండ్రి, మిగిలిన వాళ్లు జ్ఞాపకం వచ్చారు. అతని మనసు కలవరపడింది. అతను ఎంతో విరక్తితో ఇల్లు విడిచి వచ్చాడు. తాను కనిపించకపోతే తన వాళ్లు అదుర్దాపడతారన్న ఆలోచన కూడా అతనికి ఆ సమయంలో తట్టలేదు. అందరూ పెళ్లి అడావిడిలోనూ, యౌవరాజ్యాభిషేకం ఆడావిడిలోనూ ఉండటంచేత జీవకుడు ఎటు వెళ్లిపోయిన సంగతి వెంటనే గమనించి ఉండరు. కాని గమనించాక వాళ్లు ఎంత బాధపడ్డారో అన్న ఆలోచన ఇప్పుడు జీవకుణ్ణి బాధించసాగింది. యక్షిణి అతని విచారాన్ని గమనించి కారణమడిగింది. నేను ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశాను. మళ్లీ వెళ్లి మా వాళ్లందర్నీ చూసి వాళ్లతో 2 రోజులు గడిపి రావాలని ఉన్నది అన్నాడు. తప్పకుండా వెళ్ళు. నీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కాని ఒక్కటే షరతు. నువ్వు ఏ పరిస్థితులలోనూ నన్ను గురించి కాని, మనం ఉన్న ఈ ప్రదేశం గురించి కాని ఎవరికీ తెలియనివ్వరాదు అన్నది శంపాలత. అందుకు జీవకుడు సమ్మతించాడు. అతనికి ప్రయాణానికి కాను శంపాలత పెద్ద ఏర్పాట్లు చేసింది. అతనికి రత్నాలు పొదిగిన రథము, దాన్ని లాగటానికి దేవతాశ్వాలు, అశ్వారూఢులైన పరివారము, అతని బంధువులందరికీ రత్నాభరణాలు, బంగారు బట్టలు సిద్ధం చేయబడ్డాయి. చెప్పకుండా వెళ్లిపోయి దేవలోకం నుంచి దిగివచ్చినట్టుగా తిరిగి వచ్చిన తన చిన్న కొడుకును చూసి రాజు చాలా సంతోషించాడు. మంత్రి, మిగిలిన సభికులు మాత్రం సంతోషించలేదు. ఏదో రాజకీయమైన ఉపద్రవం తెచ్చిపెట్టటానికే జీవకుడు తిరిగి వచ్చాడని, అతనికి తండ్రిపైన, అన్నపైన విరోధం తప్ప విహితం ఉండే అవకాశం లేదని వాళ్లు అనుకున్నారు. జీవకుడు తన తండ్రితో తాను సుఖంగానూ ఏ లోటూ లేకుండా ఉంటున్నానని చెప్పాడు. కాని తాను ఉండే చోటు ఏదో చెప్పలేదు. తానొక యక్షిణిని పెళ్లాడిన సంగతి మొదలే చెప్పలేదు. తండ్రి ఎంత బలవంతం చేసినా ఉండక అతను 2 రోజుల అనంతరం తన పరివారంతో సహా తిరిగి వెళ్లిపోతూ, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటానని తండ్రికి మాట ఇచ్చాడు. జీవకుడు తిరిగి వెళ్ళాక మంత్రి మొదలైన వాళ్లు రాజును గట్టిగా హెచ్చరించుతూ, జీవకుడు కోసల రాజ్యం కాజేయటానికి ఏవో రహస్యయత్నాలు చేస్తున్నాడని, అతనికెవరో బలవంతులు సహాయం చేస్తున్నారని అన్నారు. అనుమాన పిశాచం రాజు బుర్రలో కూడా ప్రవేశించింది. మంత్రి మొదలైన వారి అనుమానం సరి అయినదే అయి ఉండాలి. మంత్రి కుమార్తెను తాను పెళ్లాడకపోయినందుకు అలిగి ఎంతో వైభవంగా జరిగిన తన అన్న పెళ్లికి కూడా ఉండక ఎవరితోనూ చెప్పకుండానే వెళ్లిపోయిన జీవకుడు కేవలం తన మీది ప్రేమ కొద్దీ తిరిగి వస్తాడా? అతనికి ఈ ఐశ్వర్యమంతా ఎక్కడిది? ఈ పరివారమంతా ఏ రాజు ఇచ్చాడు? అసలు జీవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అతను చెప్పనైనా లేదు. అతను ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేటందుకు వచ్చాడు. అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చినది కూడా అందుకేనని రాజుకు తోచింది. మరొక నెల గడిచింది. జీవకుడు ఈసారి మరింత వైభవంగా, మరింత హెచ్చు పరివారంతో తండ్రిని చూడవచ్చాడు. అప్పుడు తండ్రి, నాయనా, నువ్వు తరచూ ఇలా వచ్చిపోతూ ఉండటం నాకు సంతోషంగానే ఉన్నది. కాని నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోకూడదు? నీకిక్కడ ఏం లోటు? అని జీవకుణ్ణి అడిగాడు. అది సాధ్యం కాదు. నా జీవితాన్ని మరొక చోట పాతుకున్నాను. నా సుఖసంతోషాలకు నిజమైన ఆశ్రయం అదే అన్నాడు జీవకుడు. ఆ చోటు ఏది? నువ్వు ఇక్కడికి వచ్చిపోతున్నట్టే మేం కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటాం అన్నాడు రాజు. ఆ మాట మాత్రం అడగకండి. నేనుండే చోటు ఎవరికీ చెప్పకూడదు. అది నా జీవిత రహస్యం. మీరెవరూ నేనుండే చోటికి రారాదు అన్నాడు జీవకుడు. రాజుగారి అనుమానం మరింత దృఢపడింది. జీవకుడు వెళ్లిపోయాక ఆయన తన మంత్రి మొదలైన వారితో ఆలోచనలు జరిపాడు. జీవకుడు ఉండే చోటు తెలుసుకోవటం అవసరమని వాళ్లు ఆయనకు సలహా ఇచ్చారు. మరొక నెల గడిచాక జీవకుడు మరొకసారి తండ్రిని చూడవచ్చాడు. ఈసారి అతని వెంట ఇంకా హెచ్చు పరివారం ఉన్నది. ఎన్నో బహుమానాలు తెచ్చాడు. పరివారం అన్న పేరు పెట్టుకుని వీడు ఒక్కొక్కసారికి మరింత పెద్ద సేనతో వస్తున్నాడు. ఇలా వచ్చి వచ్చి ఒకనాడు రాజ్యం ఆక్రమించి మరీ వెళ్లడు అనుకున్నాడు రాజు. జీవకుడు తిరిగి వెళ్లేటప్పుడు అతను ఎక్కడికి పోతాడో చూసి రమ్మని రాజుగారు ఒక వేగులవాణ్ణి పంపాడు.
ఆ వేగులవాడు ఎంతో రహస్యంగా జీవకుడి పరివారానికి కొంత ఎడంగా నడుస్తూ వాళ్లతో పాటు కొండల దాకా వెళ్ళాడు. వాడు చూస్తుండగానే ఆ పరివారం కొండలోకి ఇంకిపోయి అదృశ్యమైంది. వాళ్ళు అదృశ్యమైన చోటికి వాడు వెళ్లి చూశాడు. కాని వాడికి అక్కడ ఒక ద్వారం కాని గుహ కాని కనిపించలేదు. దానికి కారణమేమంటే అక్కడ ఉన్న గుహ అందరికీ కనిపించదు. ఎవరికైతే కనిపించాలని యక్షిని అనుకుంటుందో వారికి మాత్రమే కనిపిస్తుంది. వేగులవాడు తిరిగి వచ్చి రాజుగారితో తాను చూసిన సంగతి చెప్పాక రాజుగారు మరింత బెదిరిపోయి తన అనుచరులతో మరొక చర్చ జరిపాడు. రాజకుమారుడికి అండగా ఉండిన మన రాజ్యం పైన కుట్ర చేస్తున్న శక్తులు మానవ శక్తులని తోచదు. ఏవో అమానుష శక్తుల సహాయం అతనికి ఉన్నట్టు కనపడుతుంది. ఈ సంగతి మనం రుజువు చేసుకోవటం అవసరం. అలాంటి పరిస్థితిలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రధానమంత్రి. జీవకుడి వెనుక ఉన్నవి అమానుష శక్తులో కాదో ఎలా రుజువవుతుంది అని రాజు అడిగాడు. ఒక అసాధ్యమైన వస్తువు తెచ్చి పెట్టమని తమరు జీవకుణ్ణి మంచిగానే అడగండి. తెచ్చిపెట్టాడా మన అనుమానం రుజువవుతుంది. తమరు వేటకు వెళ్లేటప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా తమ పరివారమంతా తలదాచుకునేటందుకు యుద్ధానికి వెళితే సేన యావత్తూ తలదాచుకునేటందుకు సరిపడే డేరా ఒకటి మడిచి గుప్పిట పట్టుకుంటే ఇమిడేది తీసుకురమ్మని జీవకుణ్ణి అడగండి అన్నాడు మంత్రి. ఈసారి జీవకుడు తనను చూడవచ్చినప్పుడు రాజు అతన్ని మంత్రి అడగమన్నట్టే అడిగాడు. తండ్రి కోరికకు ఆశ్చర్యపోయి జీవకుడు ప్రయత్నిస్తాను అన్నాడు. అతను తన భార్య వద్దకు తిరిగి వెళ్లి తన తండ్రి కోరిక గురించి చెప్పాడు. అలాంటి డేరా మనం తేలికగా సృష్టించుకోవచ్చు అని సంపాలత ఈసారి అతను తండ్రిని చూడబోయేటప్పుడు ఒక డేరా మడత ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి జీవకుడు తండ్రికిచ్చాడు. రాజు ఆ మడతను విప్పటం ఆరంభిస్తే డేరా ఒక కోసు పొడుగు, ఒక కోసు వెడల్పు ఉండేటట్టు కనిపించింది. జీవకుడు వెళ్ళాక రాజు మళ్లీ రహస్య సమావేశం జరిపి నా కొడుక్కు ఏదో అమానుష శక్తి సహాయం చేస్తుందనడానికి సందేహం లేదు. ఇప్పుడు కర్తవ్యమేమిటి అని తన సలహాదారులను అడిగాడు. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు అతన్ని హత్య చేయించండి అని ఒకరు సలహా ఇచ్చారు. అందుకు రాజు ఒప్పుకోలేదు. జీవకుడు దుస్తంత్రం పన్నుతున్నట్టు, ద్రోహం తలపెడుతున్నట్టు సాక్ష్యం లేకుండా అతన్ని హత్య చేసేస్తే అతని వెనుక ఉన్న అమానుష శక్తులు చూస్తూ ఊరుకోవని, అది కొరివితో తలగొక్కోవటమవుతుందని ఆయన అన్నాడు. నిజమే మహారాజా, మనం యుక్తి చేతనే అపాయం తప్పించాలి. ఎంత సేననైనా జయించగలవాడు మన పక్షాన ఉండి వాడు తమరి చెప్పు చేతుల్లో ఉండేటట్టుంటే మన రాజ్యానికి భంగం రాదు. అలాంటి బలాఢ్యుణ్ణి ఒకణ్ణి తీసుకురమ్మని తమరు జీవకుణ్ణి అడగండి. అతను మీ కోరిక తీర్చిన పక్షంలో అతనికి దురుద్దేశం లేదని తేలిపోవటమే కాకుండా మనకిక ఏ శత్రువు నుంచి భయం ఉండదు అన్నాడు. జీవకుడు మరొకసారి తనను చూడవచ్చినప్పుడు రాజు, నాయనా, నాకు శత్రుభయం ఇటీవల చాలా జాస్తి అయింది. ఎంతటి సేననైనా జయించగలిగి నేను చెప్పినట్టు నడుచుకోగలవాణ్ణి ఎవరినైనా తీసుకురాగలిగితే నేను నిశ్చింతగా ఉంటాను అన్నాడు. ఈ కోరిక జీవకుడికి అసాధ్యంగా కనపడింది. అయినా అతను వెళ్లి తన భార్యకు తన తండ్రి కోరికను తెలిపాడు. మీ తండ్రి కోరదగినది కోరాడు అన్నది శంపాలత. నేనప్పుడే అనుకున్నాను, అలాంటి బలాఢ్యుడు ఎక్కడా ఉండడు అన్నాడు జీవకుడు. ఉండటం ఉన్నాడు. మా అన్నే అలాంటివాడు. నేను చెబితే మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏది చేయమంటే అది చేస్తాడు. కాని మా అన్న చాలా ముక్కోపి, దురుసు మనిషి. అతనితో మీ తండ్రి వేగగలడా అని నా సందేహం అన్నదామె. మా తండ్రి చెప్పినట్టు వినే పక్షంలో మీ అన్న ఎంత ముక్కోపి అయినా పర్వాలేదు. దయచేసి అతన్ని మా తండ్రి దగ్గరకు పంపగలవా అన్నాడు జీవకుడు. ఆలస్యమెందుకు, ఇవాళే పంపుతాను అన్నది శంపాలత. ఆ రోజు కోసలలో రాజు కొలువు తీరి ఉండగా ఒక భయంకాకారుడు 30 మడుగుల బరువుగల ఇనపగద ఒకటి భుజాన పెట్టుకుని భూమి అదిరేటట్టు నడుచుకుంటూ వచ్చి రాజుగారి ఎదుట నిలబడి, నన్ను రమ్మన్నావట, ఏం పని ఉండి రమ్మన్నావు అని సభ మారుమోగేటట్టు అడిగాడు. అందరూ భయంతో వణికిపోయారు. రాజుగారు ఆ ఆకారాన్ని చూడలేక 2 చేతులా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు పిలిపించావని అడుగుతుంటే ఏం మాట్లాడవు అంటూ ఆ భయంకాకారుడు తన గదతో రాజు నెత్తిమీద మోత్తాడు. వెంటనే రాజు తల పగిలి చచ్చిపోయాడు. అయ్యో అయ్యో దౌర్జన్యం అని మంత్రి మొదలైన వాళ్లు ఆక్రోశించారు. ఆ భయంకాకారుడు వారందరినీ తన గదతో మొత్తాడు. అందరూ చచ్చారు. చచ్చినవారు చావగా సభలో మిగిలిన వాళ్లందరూ కుక్కిన పేనుల్లాగా అయ్యారు. వాళ్లతో ఆ వ్యక్తి, రాజుగారు ఏం చెబితే అది చెయ్యమని నన్ను మా బావమరిది అయిన జీవకుడు పంపాడు. కాని మీ రాజు నన్ను చూసి భయపడ్డాడు. అలాంటివాడి కింద నేనెలా సేవ చేస్తాను? ఇక నుంచి మీ రాజ్యానికి మా బావమరిది జీవకుడే రాజుగా ఉంటాడు
అందుకు అభ్యంతరం చెప్పేవాళ్ళెవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. శంపాలత అన్న తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి విని జీవకుడు చాలా విచారించాడు. నీ తండ్రి నిన్ను శత్రువు కింద జమకట్టిన నాడే తన దుర్మరణం కోరి తెచ్చుకున్నాడు. నిన్ను రహస్యంగా చంపించాలన్న ఆలోచన కూడా జరిగింది. మనుష్యులు తమ కోరికలను సఫలం చేసుకున్నట్టే తమ భయాలను కూడా అప్రయత్నంగా సఫలం చేసుకుంటారు అన్నది శంపాలత. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ తమ రహస్య ప్రదేశం నుంచి సపరివారంగా కోసలకు వచ్చి అక్కడ రాజ్యాభిషేకం చేసుకుని చాలా కాలం పాలించారు. అనుమానం పెనుభూతం. ఒక ఊళ్ళో దుగ్గిశెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతను లోభి మాత్రమే కాక మహా అనుమానం మనిషి. అతనికి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇల్లు, దాని చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది. ఆ ఆవరణలో కూరగాయల తోట వేసి మరింత డబ్బు సంపాదించాలని అతనికి ఆలోచన వచ్చింది. తోటపని చేయటానికి, రాత్రివేళల్లో ఇంటికి కాపలా ఉండటానికి ఒకే మనిషిని పెట్టుకుంటే కలిసి వస్తుందని అతను ఆలోచించాడు. రెండు పనులు చేయటానికి నీలకంఠుడు అనేవాడు ఒకడు దొరికాడు. నీలకంఠుడు తోటపనిలో సమర్థుడని త్వరలోనే తేలిపోయింది. అయితే శెట్టికి ఒక అనుమానం వచ్చింది. పగలంతా ఒళ్ళు వంచి ఇంటి పని చేసేవాడు రాత్రి తెల్లవార్లు మేలుకొని ఉండి ఇంటికి కాపలా కాస్తాడా? నీలకంఠుడు రాత్రి కాపలా సరిగా కాస్తున్నాడో లేదో అని పరీక్షించటానికి శెట్టి ఒకరోజు నెత్తిన ముసుగు కప్పుకొని దొడ్డి తలుపు తెరిచి బయటకు వచ్చాడు. తెరిచినప్పుడు ఆ పాతకాలపు తలుపులు కిర్రుమని చప్పుడు చేశాయి. ఇంటి ముందు కాపలా కాస్తున్న నీలకంఠుడు ఆ చప్పుడు విని చేతికర్ర పట్టుకుని ఇంటి వెనుక్కు వెళ్లి ఒక ముసుగు మనిషి వంటింటికేసి పోతూ ఉండటం చూసి తన కర్ర ఎత్తి ఆ మనిషి బుర్ర పగలగొట్టపోయాడు. అంతలో శెట్టి వెనక్కు తిరుగు చూసి కెవ్వున అరిచాడు. నీలకంఠుడు తన యజమాని గొంతు గుర్తుపట్టి, మీరా బాబుగారు, ఎంత రాత్రివేళ ఇటుగా వచ్చారేం అని అడిగాడు. నువ్వు సరిగా కాపలా కాస్తున్నావో లేదో చూద్దామని వచ్చాలే. పర్వాలేదు, నిద్రపోకుండా నీ పని నువ్వు బాగానే చేస్తున్నావు. నేను అప్పుడప్పుడు నిన్ను పరీక్షించటానికి ఇలా వస్తుంటాను. అందుచేత నువ్వు బుర్ర పగల కొట్టే ముందు ఎవరైనది కాస్త చూడు అని చెప్పి శెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పినందువల్ల ఏ సమయంలో శెట్టి వచ్చి చూస్తాడోనని నీలకంఠుడు మరింత శ్రద్ధగా కాపలా కాస్తాడని శెట్టి ఉద్దేశం. అయితే ఇదంతా పొంచి ఉన్న ఒక దొంగ చెవిన పడింది. వాడు శెట్టి ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంటున్నాడు. కాని నీలకంఠుడి మూలంగా వాడికి ఏమాత్రమూ అవకాశం దొరకటం లేదు. అయితే ఇప్పుడు శెట్టి మాటలు విన్నాక వాడికొక ఉపాయం తోచింది. వాడు ఇంచుమించు శెట్టి శరీరంలాంటి శరీరం కలవాడే. ఆ రాత్రికి వాడు వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అదే వేళకు శెట్టిలాగా బట్టలు ధరించి శెట్టిగారి పెరటి గోడ దూకి గోడవార చీకటిలో నక్కుతూ వంటింటికేసి వెళ్లాడు. అక్కడ వాడు వంటింటి తాళాన్ని తన దగ్గర ఉన్న మారుతాళం చెవులతో తీసే ప్రయత్నంలో పడ్డాడు. కిందటి రోజులాగే నీలకంఠుడు ఇంటి వెనుక అలికిడి విని అటుకేసి వచ్చి వంటింటి తలుపులు తెరుస్తున్న దొంగను చూసి శెట్టి మళ్లీ తనను పరీక్షించటానికి వచ్చాడనుకున్నాడు. శెట్టి రోజూ తనను ఎలా పరీక్షించటం వాడికి అసహ్యం వేసింది. శెట్టికి మంచిగా బుద్ధి చెప్పాలనుకుని దొంగ తాళం తీసి వంటింట ప్రవేశించగానే నీలకంఠుడు చప్పుడు చేయకుండా వెళ్లి వంటింటి తలుపు మూసి బయటనుంచి గడియ పెట్టాడు. ఈ దెబ్బతో శెట్టికి బుద్ధి వస్తుందని, ఇక ఎన్నడూ తనను పరీక్షించటానికి రాడని నీలకంఠుడు అనుకున్నాడు. దొంగ మాత్రం వంటింట చిక్కిపోయాడు. తాను శెట్టిలాగా వేషం వేసుకున్నా నీలకంఠుడు తనను దొంగగా గుర్తుపట్టాడని వాడికి తోచింది. అయినా వాడు వంటిల్లు ఖాళీ చేసి తాను తీసుకుపోదలుచుకున్నదంతా మూటకట్టి బయటపడే అవకాశం కోసం చూడసాగాడు. ఇంతలో బయట గడియ ఎవరో మెల్లిగా తీస్తున్నట్టు దొంగకు తెలిసింది. వాడు ఒక గరిట చేతపట్టుకుని తలుపు చాటున నిలబడ్డాడు. ఇంతలో తలుపు తీసి ఎవరో వంటింట్లోకి వచ్చారు. అది ఎవరని చూడక దొంగ ఆ మనిషి నెత్తిన బలంగా కొట్టి పీక పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తాను తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్న మూటతో వచ్చిన దారే గోడ దూకి పారిపోయాడు. తెల్లవారగానే నీలకంఠుడు వంటింటికేసి వెళ్లాడు. వంటింటి తలుపు తీసి ఉన్నది. లోపలి శెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాడు. వంటిల్లు పూర్తిగా ఖాళీ అయి ఉన్నది. నీలకంఠుడు చప్పున తన యజమాని కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగాడు. మొన్న రాత్రి దొడ్డి తలుపు కిర్రుమంటే నువ్వు విని వచ్చావు. దొంగవాడు చప్పుడు చేయకుండా వస్తాడు కదా, అందుకని తలుపు చప్పుడు కాకుండా నూనె వేసి దొంగవాడు వస్తే నువ్వు తెలుసుకుంటావో లేదో చూద్దామని నిన్న రాత్రి బయటకు వచ్చాను. వంటింటి తలుపు గడియపెట్టి ఉన్నది కాని తాళం తీసి ఉన్నది. అది ఎవరి పనా అని అనుకుని ఆశ్చర్యపోతూ గడియ తీసి లోపలికి వెళ్లాను. లోపల ఒక దొంగ వెధవ ఉండనే ఉన్నాడు. వాడు నా మీద హఠాత్తుగా విరుచుకుపడి ఇలా చేశాడు. రాత్రి దొంగ ఇంట్లో పడి దోస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు అని శెట్టి నీలకంఠుణ్ణి అడిగాడు.
శెట్టి అనుకొని తాను వంటింట్లో బంధించినది దొంగేనన్న సంగతి నీలకంఠుడికి తెలిసిపోయింది. కాని వాడు తన పొరపాటు యజమానికి తెలియనీయక, భలే వారేనే మీరు, రాత్రి ఇంటికి దొంగ రావటం నేను చూడలేదనుకున్నారా? వాడు గోడ దూకటము, వంటింటి తాళం తీయటము అంతా గమనిస్తూనే ఉన్నాను. వాణ్ణి లోపల పెట్టి గడియ పెట్టినది నేను కాదా? నేను పట్టుకున్న దొంగను మీరు విడిచిపెట్టింది కాక నన్నే తప్పుపడుతున్నారా అన్నాడు. శెట్టి తెల్లమొహం వేశాడు. అటు తర్వాత ఆయన నీలకంఠుణ్ణి ఎన్నడూ పరీక్షించలేదు.